లేవియకాండము 19. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపనట్లుగా అర్పింపవలెను. మీరు బలి అర్పించువాడైన మరునాడు దానిని తినవలెను. 3వ నాటి వరకు మిగిలినున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశకులను వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, మీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగు వానిని హింసించకూడదు, వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటి వానిని తిట్టకూడదు, గుడ్డి వానిని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారను కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపకుండానేమో, ఊరక విడిపింపబడకుండానేమో ఒకడు దానితో శయనించి వీర్యస్థలనము చేసినలా వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు కనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియకు పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు అతడు వేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియకు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దాని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యము లగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడైన యెహోవాను. రక్తము కూడినదేదియు తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. నీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. నీ గడ్డపు పక్కలను ఒరగకూడదు. చచ్చిన వారి కొరకు నీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కార్యము ప్రవర్తనతో నుండి ఉండకుండా నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమె వేశ్యగా చేయకూడదు.
నేను నియమించిన విశ్రాంతి దినము మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలంను మన్నింపవలెను. నేను యెహోవాను. కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదగాండను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. నీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశి మీలో పుట్టిన వాని వలె ఎంచవలె. నిన్ను వలె నీ వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉండిరి. నేను మీ దేవుడైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కొలతలతో గాని తూనికలతో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నీయు నా విధులన్నీయు అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను.